మనిషి ఒక్కడు కానీ మనసులో చిత్తశుద్ధి కనుకనే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అన్ని విషయాలు ప్రతి మేలు చేయాలి ఆదర్శంగా నిలిచారు. 1 కాదు 2 కాదు, ఆయన చెప్పిన పథకాలు చెప్పని ఎన్నో చేశారు. ఆయన గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సింది, మీరందరూ చూశారు. మీ అందరికీ తెలుసు అప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉండిందో, అనంతపురం జిల్లా కూడా ఎంత బాగా ఉండిందో, ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇప్పుడున్న ప్రభుత్వం వైఫల్యం చెందింది. పూర్తిగా రైతుల్ని నిర్లక్ష్యం చేస్తుంది. పూర్తిగా ఎన్నిగా వీలైతే అన్ని రకాలుగానే హింసిస్తుంది. ఏదో రైతులంటే కక్ష కట్టినట్లు ఈ రోజు వ్యవహరిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు హండ్రీగా ప్రాజెక్టు చేసి కేవలం అనంతపురం జిల్లాకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయిపోతే 400 గ్రామాలకు నీళ్లు వస్తాయి. 95% పనులు హండ్రీగా ప్రాజెక్టు పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టి 5% పనులు మటుకే. ఆ 5% పనులు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి 3 ఏళ్లు సరిపోవట్లేదు. 2 ఏళ్లు కూడా వాళ్ళకు సరిపోవు. కేవలం 45 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పని అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తుంది. కానీ వాళ్ళు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు PUBAకి రిజర్వాయర్ కు నీళ్లు వేయడం జరిగింది. ఆయన ఇస్తూ ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి నీళ్లు ఇవ్వాలి, దీనికి నీళ్లు ఇవ్వకపోతే సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా ఉండదు అని, నీళ్లు ఇవ్వకపోతే భూగర్భ జలాలు ఎండిపోతాయని ఆయన ఎంతో ఆలోచన నీళ్ళిచ్చే ఏర్పాటు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా నీళ్లు లేదు. ఇక్కడ సాగునీరు పోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. దాదాపు రైతుకు ఏ దిక్కులో అయితే రైతన్నలు ఎంత బాధపడుతున్నారు. సబ్సిడీలు లేవట, ఇన్సూరెన్స్ లేవట, వాహనాలు లేవట, లేదు, నీళ్లు లేవు, ఏం తినా అసలు బ్రతుకుండాలా లేదా అని అడుగుతున్నారు. ఇంకా పైగా అని 3 ఏళ్ల బకాయిలను ఛార్జీలు ఒకరే వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చేయాలి. ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వర్గం వారికి, రైతులకు కాదు, మహిళలకు కాదు, పిల్లలకు కాదు, అన్ని విధాలుగా అందరికీ మేలు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వారికి